నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా నిజామాబాద్ జీజీహెచ్ లో రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, యూరాలజీ వైద్య సేవలను ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రులకు ధీటుగా పేదలకు వైద్యం అందిస్తున్నారు. అత్యధిక యంత్రం పరికరాలతో అనేక శస్త్రచికిత్సలు చేస్తున్నామంటున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్తో మా నిజామాబాద్ ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా వైద్య సేవలు ప్రారంభించారు. న్యూరాలజీ, యూరాలజీ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో లేని కూడా వసతులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీని విషయం మాట్లాడడానికి మనతో పాటు సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. అయితే ఈ యూరాలజీ, న్యూరాలజీ స్టార్ట్ చేశారు, ఎట్లా అసలు పేదలకు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ న్యూరాలజీ విభాగం అండ్ యూరాలజీ విభాగం అంటే సూపర్ స్పెషాలిటీ విభాగాలు. మనది బేసికలీ జనరల్ హాస్పిటల్. బట్ మనకి రోజు రోజుకి హాస్పిటల్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ట్రస్ట్ పేషెంట్స్లో వెళ్ళిపోవడం మూలంగా ఇంకా మంచి సర్వీసెస్ ఇస్తే బాగుంటుంది, ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అండ్ రీసెంట్గా ప్రభుత్వం కూడా రిక్రూట్మెంట్ కోసం జియో రిలీజ్ చేశారు. సో లోకల్గా ఉన్న సూపర్ స్పెషలిస్టులని మనం ఎంగేజ్ చేసుకున్నట్టయితే కాంట్రాక్ట్ బేసిస్లో దెన్ వాళ్ళ సర్వీసెస్ మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో లాస్ట్ 2 months బ్యాక్ జరిగిన మన రిక్రూట్మెంట్స్లో న్యూరాలజిస్టులని అలాగే యూరాలజీ డాక్టర్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళు జాయిన్ అయిన వెంటనే కూడా మన సదుపాయాలు ప్రారంభించలేము, ఎందుకంటే అవి స్పెషాలిటీ సర్వీసెస్ కాబట్టి ఆ సర్జరీస్ చేయాలంటే సపరేట్ ఆపరేషన్ థియేటర్ అండ్ సపరేట్ ఎక్విప్మెంట్ అట్లాంటివి అవసరం పడతాయి. దెన్ ఈ 2 monthsలో మేము గ్రౌండ్ వర్క్ చేసి థియేటర్ని ఎస్టాబ్లిష్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవి తెప్పించడం జరిగింది. అండ్ ఫస్ట్ 1 month బ్యాక్ మన న్యూరాలజీ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. న్యూరాలజీలో ఇప్పటి వరకు అరౌండ్ 30 కేసెస్ వరకు చేసాము ఈ 2 monthsలో. అండ్ ఈ 30 కేసెస్ కూడా అన్ని 100% సక్సెస్. దాంట్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, తలలో స్కల్కి ఇంజురీ జరిగి లోపల బ్రెయిన్లో మనకి బ్లడ్ క్లాట్ అయ్యేవి అవన్నీ కూడా చేయడం జరిగింది. అట్లే కాకుండా స్పైన్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేసాము. సర్వైకల్ స్పైన్ అండ్ వెన్నుపూస, వెనకాల వెన్నుపూస మొత్తం డార్సల్ స్పైన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా న్యూరాలజీ సర్వీసెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీ సేవల కారణంగానే ఓపీ కూడా గణనీయంగా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఎంత వస్తుంది అసలు ఓపీ, ఎంత వస్తుంది? ఇంతకుముందు చూసుకున్నట్టయితే మన ఓపీ ఆల్మోస్ట్ 700 అలా ఉండేది అండ్ ప్రీ కోవిడ్ టైంలో. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1500 డైలీ ఖచ్చితంగా దాటుతోంది. మ్యాక్సిమం 2500 కూడా దాటిన సందర్భాలు ఉన్నాయి. సో 1500 to 2500 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మన ఉస్మానియా, వరంగల్ ఓపీ ఎంత ఉందో అంత ఓపీ వస్తుంది. ఈ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో మన జగిత్యాల, కామారెడ్డి లేకపోతే మహారాష్ట్ర అక్కడ నుంచి కూడా పేషెంట్స్ ఉంటే వారు కూడా ఇక్కడైతే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నిజామాబాద్ దగ్గర ఉంది, సో ఇక్కడ సర్వీసెస్ బాగున్నాయని చాలామంది ఓపీ అండ్ ఐపీ పేషెంట్స్ వస్తున్నారు. ఇంకొక ఎడిషన్ ఏంటిదంటే మనకి నీ రీప్లేస్మెంట్స్ అనేది కూడా స్టార్ట్ చేశాము. నీ రీప్లేస్మెంట్స్ గత సంవత్సరంగా మనం చేస్తున్నాం. ఇప్పటివరకు 300 కేసులు సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ రేట్తో చేశాము. సో ఒక్కొక్క నీ రీప్లేస్మెంట్ కూడా 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో అంత మేజర్ ఆపరేషన్ చేయటం మూలంగా ఆల్మోస్ట్ మన తెలంగాణలో జిల్లాలలో కాకుండా ఇప్పుడు ఏలూరు నుంచి అండ్ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన దగ్గరకు వస్తున్నారు. అండ్ మన తెలంగాణ రాష్ట్రంలో నీ రీప్లేస్మెంట్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకంటూ ఒక గుర్తింపు మార్క్ తీసుకురాగలిగాం. ఎస్పెషల్లీ ఎందుకంటే అది చాలా సొఫిస్టికేటెడ్ సర్జరీ. ఒక్క కేసు బ్యాడ్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చినా మన దగ్గరికి పేషెంట్స్ రారు. 100% ఇన్ఫెక్షన్ లేకుండా క్లియర్గా నడిపించి పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. ఇది